మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. ఆగవే. ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పా కదే రామ్ దగ్గరకని. నేను చెప్తున్నా వద్దు అని, అయినా సరే ఎందుకు వెళ్తున్నావు? జయ, నీకు తెలుసు కదే వాడంటే నాకు ఇష్టమని, వాడి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానని. ఇప్పుడు వాడు బాధలో ఉంటే నేను కాక ఇంకెవరు వెళ్తారే? నీకు అర్థం అవుతుందా? నీకు వాడిపై ఉన్న ప్రేమ వాడికి నీపై ఉండాలి కదా. ఇన్ని రోజులు మాత్రం ఉందా? లేదు కదా, ఉండలేదా వాడి కోసం? ఇప్పుడు అంతే. అయినా నేనేదో వాడిని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలని వెళ్ళట్లేదే. చిన్నప్పటి ప్రేమ కదా. వాడక్కడ బాధపడుతుంటే నేను ఇక్కడ ఎలా సంతోషంగా ఉంటానే? మంచిగా చూసుకుంటారానే? కానీ రిధి, వాడికి సెక్స్ అంటే పిచ్చి కదే. వాడి ప్రాబ్లం కూడా తెలుసు కదే. 24 hours వాడు అదే పనిలో ఉంటాడు. నేను వాడితో చెయ్యండి, వాడు నాలో చూడండి, కొత్తగా ఏమైనా ఉందా చెప్పు? ఎందుకు వచ్చావు మళ్ళీ? చెప్పా కదా నిన్న ఎందుకు వచ్చానో. తిరగకు, నా వైపు చూడకుండా మాట్లాడు. ఎన్ని రోజులు ఇలా వెళ్ళిపోయిన అమ్మాయి కోసం బాధపడుతూ ఉంటావు? నేను బాధపడుతున్నా నీకేం చెప్పలేదే. మరేంటిది? రోజు తాగుతూ ఎవరు లేనట్టుగా అన్నీ పోగొట్టుకొని పిచ్చోడ్లా గడ్డం పెంచుకొని. చూడు, నాకు ఈ తాగడం కొత్తగా అలవాటైందేం కాదు. నాకు మందు, సెక్స్ ఈ రెండు ఎప్పటి నుంచి అలవాటు ఉన్నవి. ఇంకా ఈ గడ్డం అంటావా? గీయించుకోవడం ఇష్టం లేక వదిలేసా. అండ్ ఇంకోటి అసలైంది, నాకెవ్వరూ లేరు. నేను కూడా లేనా బావా? చెప్పు బావా, నేను కూడా లేనా? ఎన్ని అనుకున్నాం గుర్తుందా? ఇలా మర్చిపోతావు అనుకోలేదు. నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవాడివి. ఒక్క మాట నన్ను ఎవరైనా అంటే ఎలా గొడవ పడేవాడు తెలుసా? ఆప్తావా? చెప్పా కదా నాకెవ్వరూ లేరని. ఇంకా నాకు ఇవన్నీ ఎందుకు గుర్తుంటాయి? నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. నన్ను ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళడం కుదరదు, నువ్వేం చేసినా. ఏంటి ఎక్స్ట్రా తింటున్నావు? చెప్తున్నా కదా, చెప్తే అర్థం కాదా? నువ్వు నాకు అవసరం లేదు, వెళ్ళిపో. ఇక్కడే ఉంటే నేనే మెడబట్టి బయటకి ఎంటేస్తా. ఏడుస్తున్నావేంటి బావా? నేనేం ఏడుస్తలేను, నీకోసమైతే అస్సలు ఏడవను. కానీ నేను నీకోసం చాలా సంవత్సరాలకి ఏడుస్తూనే ఉన్నా. ప్రేమించాను కదా, అది కూడా ప్రాణంగా, పంచప్రాణంగా.
కానీ నువ్వు నాకంటే ఎక్కువ ప్రేమించావు కదా బావా. నువ్వెందుకు ఏడవలేదు? అసలు ఎలా మారిపోయా బావా? వేరే అమ్మాయి మోజులో ఎలా పడ్డావు? చూడు, నా గురించి నీకు అనవసరం. నువ్వు ఉంటా అంటే ఉండు, కానీ నా గురించి ఇచ్చేయాలని మాత్రం ఆలోచించకు. ఇంకో విషయం, నేనేం మారలేదు, నిన్ను మర్చిపోలేదు, ఎప్పుడు మర్చిపోను కూడా. ఓయ్, హా? ఏం చేస్తున్నావు? వంట చేసుకుంటున్నాను బావా. నిద్ర పడతలేదు, కొంచెం పక్కన వచ్చి పడుకో. ఇప్పుడు అవ్వదు బావా, ఆకలేస్తుంది, వంట చేసుకుంటా. నాకు ఆకలిస్తుంది, దా మళ్ళొచ్చి చేసుకుందు కానీ. దా. సరే పద బావా, నేను వస్తాను. ఇద్దరం కలిసి కూడా పోవచ్చు, దా. నాకు మందు కావాలి. ఇప్పుడేందే, నేను పోయి తీసుకొని రావాలా? అన్నా, ఒక బ్లాక్ అండ్ వైట్ ఫుల్ ఎంత? 1250. పోయాలా పోసుకుంటావా? దా కూసో. మందు తేవడం అంత ఇష్టం లేకపోతే లేదని చెప్పేయి. ఎవరి మీద చూపిస్తున్నావు నీ కోపం? నేను రమ్మని చెప్పినా నిన్ను. అంత ఇష్టం లేకపోతే దెంగ ఎక్కడండి. మళ్ళా పైకి వెళ్ళి నేను బాగా చూసుకుంటా, నువ్వు తాగు తిరుగు, అమ్మాయిలతో వండుకో, నాతో వండుకో అనుకుంటా సోది కబుర్లు చెప్పుకుంటా ముందిరగాకు. సారీ బావా, ఇప్పటి నుంచి అలా జరగదు. ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టే వింటా, ఇంక మీద అలా జరగదు. నేను ఇక్కడే ఉంటాను బావా, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఏయ్, ఏం చేస్తున్నావు? బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాను బావా. ఏం అవసరం లేదు, పోయి పడుకో. అది కాదు బావా, బట్టలు ఉతికి చాలా రోజులైంది అనుకుంటా కదా, స్మెల్ వస్తుంది. ఏయ్,
నా బట్టలు ఎప్పుడు ఉతుక్కోవాలో ఎప్పుడు వేసుకోవాలో నాకు మస్తు తెలుసు. నువ్వు లోపల మూసుకొని. నీకేమైనా పిచ్చా బావా? నేను మామూలుగానే మాట్లాడుతున్నా కదా, నువ్వెందుకంత గట్టిగా అరుస్తున్నావు? నీ అమ్మ ఇట్లా కాదే. నువ్వు నా బట్టలు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమించిన అమ్మాయితో ఇలాగే నా మాట్లాడేది? నేనే నిన్ను ప్రేమించట్లేదే. మనం ప్రేమించుకొని కలిసి తిరిగింది మర్చిపోయావా? నేను వద్దు వద్దు అంటున్నా నాకు ముద్దులు పెట్టింది మర్చిపోయావా? నేను ఇచ్చిన డబ్బులతో నీ ఫ్రెండ్స్తో తాగి ఊర్లో అంటితో పడుకుంది మర్చిపోయావా? నేను నీకోసం ఏడ్చింది, నువ్వు నా కోసం ఏడ్చింది మర్చిపోయావా? మన అమ్మ నాన్నలు మన పెళ్లి గురించి మాట్లాడుతూ మురిసిపోయింది మర్చిపోయావా? మర్చిపోయా. ఇవన్నీ ఎప్పుడో మర్చిపోయా. నిన్ను కూడా మర్చిపోయా. ఇవన్నీ మర్చిపోయి నా బతికేతో నేను బతుకుతుంటే మధ్యలో చేయడం నేను నాటకాలు. మర్చిపోతావు బావా, చాలా ఈజీగా మర్చిపోతావు. ఎందుకంటే నువ్వు నాలాంటి చాలా మంది అమ్మాయిల్ని ప్రేమించగలవు. కానీ నేను ఇలా కాదు బావా, నేను నిన్నే ప్రేమిస్తూనే ఉన్నా. నువ్వెంతమంది అమ్మాయిల్ని ప్రేమించినా, నువ్వెంతమంది అమ్మాయిలతో పడుకున్నా, నువ్వు నన్ను ఎంత కొట్టినా సరే నేను నీ వదిలే ప్రసక్తే లేదు. నా పాత భావ నాకు కావాలి. అది జన్మకు జరిగే పని కాదు. బావా ఫ్రెష్ అయ్యిరా, మందు ఇంకా ఆమ్లెట్ రెడీగా ఉన్నాయి, తాగదు. నాకొద్దు, నేను తాగను. ఎందుకు బావా? అన్నీ రెడీగా ఉన్నాయి, తాగేసి. చెప్పాగా తాగనని. మానేసావా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బయట తాగేసి వచ్చావా? నాకు బయట తాగే అలవాట్లేదు. మరి ఇక్కడ తాగు. తాగు తాగు అని ఏంటండి నా సార్? ఇంకోసారి అడిగావనుకో గోప్ పగిలిపోద్ది. దెంగేగానండి. ఎందుకు కుక్కలా అరుస్తున్నావు? 24 గంటలు ఫుల్గా తాగే సెక్స్ చేసేవాడు సడన్ గా మానేశారంటే అనుమానం రాదా? అడగాలనిపించదా? అడుగుతున్నా. అయినా రోజు ఫుల్గా తాగేవాడు సడన్ గా మానేస్తే నరాలు బలహీనత పడి చచ్చిపోతావు. 1-2 పెగ్గులు తాగేసి తిండి పెడతాను, తినేసి పడుకో. లేదంటే నైట్ అంతా నిద్ర రాక హార్ట్ ఇటు దొర్లుతావు. నైట్ గుర్తొచ్చి పిలుస్తావు కదా, అప్పుడు చెప్తా. నైట్ బాగా నిద్ర పట్టింది.
బావా ఇంకో ఇడ్లీ వేసుకుంటావా? మ్మ్. పోనీ పూరి? వద్దు. సరే. బావా పర్లేదు. బావా నువ్వు మారిపోతే ఎంత బాగుంది తెలుసా? నా ఫ్రెండ్ జయాకి చెప్పాను, అస్సలు నమ్మలేదు. మీ బావ మారిపోయాడని నువ్వు అనుకుంటున్నావు, అది జన్మలో జరగదని చెప్పింది. కానీ దానికేం తెలుసు నువ్వు మారిపోయావని. ఆప్తావని జయపురాణం అయినా అదే వస్తే నేను మారనని చెప్పడానికి. నేను నీకు మారనని చెప్పానా? ఇలా నీట్గా రెడీ అయితే మారిపోయినట్టేనా? చూడు, నేను ఇలా రెడీ అయింది నేను చూడడానికి అసహ్యంగా ఉన్న నా పని మనిషి చెప్తేనే. ఇంకే ఆఫీస్ అంటావా? నీ మీద పడి బతుకునని చెప్పి నీకు ఫీలింగ్ ఉంది చూడు, నా డబ్బులు నేను సంపాదించుకోవడానికి. ఇంకోటి, ఇంట్లో నీ దరిద్రమైన ముఖం చూడలేక ఆఫీస్కి వెళ్తే అందమైన అమ్మాయిల ముఖాలు చూడొచ్చని. అంతే తప్ప నీకోసమో అప్లడి చేయ కోసమో నేను నా క్యారెక్టర్ రెండు మారు. అండర్స్టాండ్? చూడు, ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇక నేను దెంగేయ్. ఎటెళ్తున్నావు బావా? కనిపించలేదా ఆఫీస్కి? నైట్ ఏదో మాట్లాడావు, ఎవరో అమ్మాయి చెప్తే చేయాల్సి వస్తుందని. మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు? పర్లేదు, వెళ్తా. అవసరం నాది, కానీ అవసరం కల్పించింది మాత్రం నువ్వే. నేను చెప్పింది వింటే అవసరం రాదు నీకు. అయినా ఇంట్లో నేను చెప్తేనే విన్నావు, కానీ ఆఫీస్లో ఎవరో అమ్మాయి చెప్పింది విని పని చేస్తున్నావు చూడు, సిగ్గుగా లేదు? లేదు, సిగ్గు లేదు నాకు. అయినా నేను దాని కింద పనిచేసే డబ్బులు వస్తున్నాయి నాకు. నేను దాని కిందే ఊరికే పని చేయట్లేదు, అది నాకు ఊరికేం డబ్బులు ఇవ్వట్లేదు. నాకు కావాల్సింది తనిస్తుంది, తనకు కావాల్సింది నేను ఇస్తున్నా. ఆ డబ్బులేదో నేనే ఇస్తా, ఆఫీస్ మానే. నువ్వు ఇస్తావా? ఎలా ఇస్తావు? ఎక్కడి నుండి వస్తాయి నీకు? అంటే తను మా ఎండితో పడుతున్న సంపాదిస్తున్నట్టు నువ్వు కూడా మాటలు తిన్నగరాని. నేను నిన్ను పోషించుకుంటా, ఏదో ఒక పని చేస్తా, అవసరమైతే అడుక్కుంటా. 3 పూట్లేగా తినేది. చికెన్ తింటావా, బిర్యానీ తింటావా, మటన్ తింటావా? ఏం తింటావో చెప్పు, హ్యాపీగా వండి పెడతా. అలాగే ఏం తాగుతావో, ఎంత తాగుతావో కూడా చెప్పు, నేనే బార్ షాప్కి వెళ్ళి మందు తీసుకొస్తా. పీకల దాకా తాగి కడుపు నిండా తిని హ్యాపీగా పడుకో. అంతేకాని నా బావ ఒక అమ్మాయి కింద పనిచేయడమా? నాకు నచ్చలేదు. నీకు సిగ్గులేదేమో కానీ నాకు చాలా ఉంది. ఏమైంది బావా? ఏమైనా కావాలా? అది
మందేమైనా కావాలా? వద్దు. పోనీ డబ్బులు ఏమైనా కావాలా? ఒక 5,000 అంటే ఇస్తావా? సరే బావా, ఒక 10 minutes. ఏం కర్రీ చేస్తున్నావు? పప్పు చేస్తున్నాను బావా. అన్నం పెడతావా? ఆకలి అవుతుంది. సరే బావా, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తా. హలో హలో జయ, అర్జెంట్గా ఒక 5,000 అంటే సెండ్ చేయవా? ఏంటి అంత అర్జెంట్? బావెప్పుడు అడగలేదే, సడన్గా అడిగాడు. ఇవ్వకపోతే అస్సలు బాగోదు. ఇన్ని రోజులు మంద అయిపోయింది, ఇప్పుడు డబ్బులా? సరే వేస్తా. సరేనే, థ్యాంక్స్. ఓకే. సరే బావా, నువ్వు తింటుండు, నేను ఇప్పుడే వస్తా. ఇదిగో బావా 5,000. ఏం అవసరమున్నా నన్ను అడుగు బావా, కానీ ఎక్కువ తాక్కు. ఏమైనా కావాలా బావా? సరే. సారీ. ఏం బావా? నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి బావా, ఏదో మాట్లాడాలన్నో? ఎందుకు నీకు ఇదంతా? వెళ్ళిపోవచ్చు కదా. అవసరమా నీకు? నాకు తెలుస్తుంది నేను నిన్ను చాలా బాధ పెడుతున్నా. వెళ్ళిపో. ఏంటి బావా అంత ఈజీగానే సార్? నిన్ను వదిలి వెళ్ళిపోవడమా? అంటే నేను చచ్చిపోమంటున్నావా? నిన్ను వదిలి వెళ్ళిపోవడానికి నిన్ను వదిలి వెళ్ళిపోయిందే ఆ మధ్యలో వచ్చి వెళ్ళిపోయిన అమ్మాయిని కాదు బావా, పుట్టినప్పటి నుంచి నీతో ఉన్న అమ్మాయిని. నువ్వు నన్ను చాలా మోసం చేసావు బావా. నన్ను ప్రేమించానని చెప్పావు, నాకు చెప్పకుండా మన ఊరు వదిలి హైదరాబాద్ వచ్చేసావు. నన్ను కాదని వేరే అమ్మాయిని ప్రేమించావు, తనతో ఉన్నావు, తనతో పడుకున్నావు. నీ గురించి నేను ఎంత బాధపడ్డానో తెలుసా బావా? ఎంత పరిగెత్తానో తెలుసా? ఎంత ఏడ్చానో తెలుసా?
మా నూరి పొలిమర కూడా దాటను నేను ఇక్కడికి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా? చూడు ఎలా తయారయ్యావో, తాగుబోతోళ్ళ పిచ్చోళ్ళ తయారయ్యో. చాలా చండాలంగా ఉన్నావు. ఎలా ఉండేవాడివి బావా? నా ఫ్రెండ్స్ అందరూ లవ్ చేసేవాళ్ళు నిన్ను, గుర్తుందా? నేను నిన్ను వదిలి వెళ్ళడం జరగదు బావా. నేను మారను. మారలేను. నేను మారమని ఎవరు చెప్పారు? నువ్వు ఎలా ఉన్నా నేను ఇక్కడే ఉంటా, నీతోనే ఉంటా. నా బావా, నా ఇష్టం, ఇష్టం వచ్చింది చేసుకుంటాం.